ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ఆగస్టు 27 తారీఖు నాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్షంతో శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి మంగళవారం ఉదయం 6:47 వరకు ఉంది. ఈరోజే నవమి ఏష్యంగా అంటే తెల్లవారితే బుధవారం అనగా 5:15 వరకు ఉంది. రోహిణి నక్షత్రం రాత్రి 8:29 వరకు ఉంది. వర్జ్యం పగలు 12:54 నుంచి 2:28 వరకు ఉంది. మరలా రాత్రి 1:58 నుంచి 3:32 వరకు వర్జ్యం ఉంది. అమృత ఘడియలు రాత్రి 9:34 నుంచి 11:8 వరకు ఉన్నాయి. విజయవాడకు సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:14. ఈరోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 5 గంటల సమయం. రేపటి కూడా సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 5 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఈనాటి గ్రహచార విశేషాలని చూద్దాం. ఇందులో చంద్రగురువులు ఇద్దరు కూడా వృషభంలో ఉంటారు, కుజుడు మిథునంలో ఉంటాడు, బుధుడు కర్కాటకంలో, రవి సింహంలో, కేతు శుక్రులిద్దరు కూడా కన్యలో, శని కుంభంలో, రాహు మీనంలో ఉంటారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు. కార్యక్రమాలని కూడా చాలా సానుకూలంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా సానుకూలంగా పూర్తవుతాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తాయి. భరణి నక్షత్రం వాళ్ళు ఈ రోజున మంచి తెలివితేటలతో గౌరవ మర్యాదలు ఎక్కువగా పొందే అవకాశం వస్తుంది. అలాగే కృతిగా ఉటపాదం వాళ్ళకి ఏ విధమైన సమస్యలు లేకుండా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృషభ రాశి. చక్కటి చాకచక్యం ప్రదర్శిస్తారు. మరి నిర్దిష్టంగా ప్రతి విషయాన్ని ఏ విధంగా చేస్తే లాభదాయకంగా మారుతుంది, ఏ విధంగా చేయాలి అనే విషయంలో ఒక మంచి ప్రణాళికలు కలిగి ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. కృత్తిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి చక్కటి రాణింపు కనబడుతూ ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. తర్వాత మిథున రాశి. ఈరోజు రేపు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గత సమస్యలు ఏమైనా ఉంటే వాటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేయాలి. సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఇక్కడ మీకు ఒక సూచన చేయదలిచాం. భవిష్యత్తు కొంచెం ఇబ్బందికరమైన గ్రహచారాన్ని సూచిస్తోంది. ప్రత్యేకంగా అన్ని విషయాలను జాగ్రత్తలు పడమని చెప్పేసి సూచిస్తున్నాం. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, రుణ విషయాల్లో చాలా జాగ్రత్తగా సంచారం చేయమని చెప్పి సూచిస్తున్నాం. మృగశిర 3, 4 పాదాలు వాళ్ళకి ప్రత్యేకించి ఈ యొక్క జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రోజు కూడా ఇవాళ మీరు ప్రతి విషయంలో ఏదో రకంగా చికాకులు ఫేస్ చేసే అవకాశం వస్తుంది. అలాగే పునరుసు 1, 2, 3 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చికాకును సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రుణ సంబంధమైన ప్రతిబంధకాలు కూడా సూచించే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కార్యక్రమాలను కూడా వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి అవకాశం ఉంది. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుచంద్రులిద్దరూ కూడా మీకు ఈ రోజున అన్ని పనులు కూడా సానుకూలంగా చేసుకునే లక్షణాలు ఇస్తారు. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున సాధారణ స్థాయి జీవితం నడుస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో విశేషమైనటువంటి మంచి ఫలితాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి సింహరాశి.
అన్ని పనులు కూడా చాలా ఓర్పుగా నేర్పుగా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా తెలివిగా ఓర్పుగా వ్యవహరించే అవకాశం వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆగ్రహావేశాలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళండి. మరి రవి శని కొంచెం ఇబ్బందికరంగా ఉన్న కారణంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి సమస్యల్ని దాటుకుంటూ ముందుకు వెళ్తారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉత్తర ఉటపాదం వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా ఇబ్బందికరంగా సాగే అవకాశం వస్తుంది. కలహాలు బాగా వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత కన్యారాశి. ఈ రోజున కన్యారాశి వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. చంద్ర, గురు, బుధ, శుక్ర 4 శుభగ్రహాల యొక్క అనుకూలం బాగుంది కాబట్టి ప్రతి పనిని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు చిన్నవి వచ్చే అవకాశం వస్తుంది. అలాగే మరి మన హస్త నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు అందే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. మానసిక వ్యవస్థ మీకు చాలా బాగుంటుంది. తద్వారా అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోగలుగుతారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎంతో చక్కనైనటువంటి బుద్ధి కుశలతను ప్రదర్శించి మంచి జీవితాన్ని పొందే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలను కూడా సాగిపోయే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీకున్న ప్రోత్సాహకరమైన వాతావరణం మూలంగా అన్ని అంశాలను కూడా మంచి లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న సమస్యలు ఉంటే సరి చేసుకుంటారు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా ఓర్పుగా నేర్పుగా వ్యవహరించాల్సిన కాలం కూడా స్టార్ట్ అయింది. ఇవాళ్లే కాదు, రాబోయే కొద్ది కాలం పాటు మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త పడించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయం మీద పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా కావాలని మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి అయినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆరోగ్య, రుణ, ఆర్థిక విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి మనం ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. మకర రాశి. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చిన్న ఆటంకాలు ఉంటే వాటిని సరి చేసుకుంటారు. మరి తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. కుంభరాశి. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజున
చక్కటి వాక్పటిమ ప్రదర్శించి అందరితో స్నేహపూర్వకంగా ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. తర్వాత ధనిష్ట 3-4 పదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రతి పనికి కూడా పనులు ఆలస్యం అవడంతో మానసికంగా బాగా ఒత్తిడికి లోనవుతారు. పూర్వభద్ర 1-2-3 పదాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. మీనరాశి అన్ని పనులు కూడా సర్వసాధారణంగా మీరు చూపించేటువంటి చొరవ, తెలివి, ఓర్పు వీటి మీద ఆధారపడి మీకు ఫలితాలు సానుకూలం అవుతాయి. ఎవరైతే వీటన్నిటికీ కూడా దూరంగా ఉంటారో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక్కడ అన్ని పనులు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో మీరు కాలక్షేపం చేయాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ చాలా అవసరం. అన్ని కార్యక్రమాలను కూడా ఓర్పు నడుపుకోండి. పూర్వభద్ర నక్షత్రం 4వ పదం వాళ్ళకి ఆర్థిక విషయాల్లో చికాకులు ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి నిత్య కృత్యాలని కూడా అస్తవ్యస్తంగా నడిచి చికాకులు సూచించే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.